నమస్తే పీపుల్. సైకిల్ కోసం అని చెప్పేసి వెతుకుతున్నాను. సైకిల్ అంటే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఉంటాయి కదా, వాటి కోసమే. ప్రతిరోజు ఇక్కడ చాలా స్కూటర్స్ ఉంటాయి ఈ ఏరియాలో నా వర్క్ లొకేషన్స్ దగ్గర. బట్ ఈరోజు ఏందో నాకు అవసరం ఉన్నప్పుడు ఏది దొరకదు. ఒకసారి ఇక్కడ లొకేషన్స్ చూడండి, అద్దరిపోయింది కదా. అన్నీ హిల్టన్ హోటల్, చాలా 5 స్టార్ హోటల్స్, కలర్ఫుల్ ఉంటుంది. ఇక్కడ ఈ లైట్స్ చూడండి ఎంత డెకరేటివ్గా కలర్ఫుల్గా ఉన్నాయి. వెస్ట్ బే ఏరియా అన్నట్టు ఇది. నేను వర్క్ చేసే లొకేషన్ కూడా ఇక్కడనే. చాలా కాస్ట్లీ ఏరియా అండ్ చాలా బ్యూటిఫుల్ ఏరియా. చాలా రెసిడెన్షియల్ బిల్డింగ్స్ చాలా ఉంటాయి ఇక్కడ. నైట్ టైంలో స్పెషల్లీ ఈ కలర్ఫుల్ లైట్స్కి ఇంకా అద్దరిపోతుంది. ఇది మా జీవితం లిటరలీ. అసలు ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే చాలా బ్రాండ్స్ ఉంటాయి కదా ఎలక్ట్రిక్ స్కూటర్స్లో. నా దగ్గర ఆల్రెడీ ఒక 2 బ్రాండ్స్ ఉన్నాయి. ఒకటి పనిచేస్తలేదు, ఇంకొక బ్రాండ్ ఉంది, దానికి ఆల్రెడీ నా క్రెడిట్ కార్డ్ అటాచ్ చేసిన అన్నట్టు. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ చాలా బ్రాండ్స్ ఉన్నాయి. మళ్ళీ ఒక యాప్ డౌన్లోడ్ చేసుకున్నాక మళ్ళీ మీ బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ యాప్కి కనెక్ట్ చేయాలన్నట్టు. కనెక్ట్ చేసినాక అప్పుడు ఆ స్కూటర్ అనేది అన్లాక్ అవుతుంది. ఇప్పుడు ఇంత చలిలా నేను మళ్ళీ డౌన్లోడ్ చేసుకొని అటాచ్ చేసి నాకు అంత ఓపిక లేదు. వీలైతే కొంచెం దూరం నడిచి అక్కడ స్కూటర్స్ ఉంటే తీసుకుని వెళ్ళిపోదాం, లేకపోతే వాక్ చేద్దాం. అంతేగాని ఇప్పుడు మళ్ళీ డౌన్లోడ్ చేసుకుంటూ కూర్చోవాలంటే నా వల్ల కాదు. చల్లగా ఉంది, ఇంకొంచెం నడిస్తే బాడీ మొత్తం వార్మప్ అయిపోతుంది, చలేయదు. అరే ఇక్కడ బొచ్చడి సైకిల్ ఉన్నాయి, ఇక్కడ దొరకకపోతే ఇక కష్టమే. ఇక చూడు, మీకు చూపెట్టి ఒకసారి చూడండి ఎన్ని సైకిల్స్ ఉన్నాయి అక్కడ. అదిగో కనబడ్డాయా? అండ్ దాంతోపాటు ఇటు చూడండి, మొత్తం రంగురంగుల బిల్డింగ్స్ తోటి. అది మనం అడ్డ వెళ్తున్నాం, ఇక్కడ అన్ని బిల్డింగ్స్ చూపెడతా. ఇక స్కూటర్స్ అయితే ఇక్కడ ఉన్నాయి కదా, దీంట్లో దొరకబడ్డాం. ఇక్కడ మొత్తానికైతే మన రైడ్ స్టార్ట్ అయింది. ఈ స్కూటర్ చాలా గమ్మత్తుంది. ఏంటంటే కొంచెం తొక్కగానే స్పీడ్గా వెళ్ళిపోతుంది అన్నట్టు. ఇది ఇక్కడ బ్యాటరీది కదా, బ్యాటరీ వల్ల ఏంటంటే పుష్ చేస్తుంది అన్నట్టు. ఇది తొక్కేటప్పుడు కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో ఇది ఒక్క చేతితో నడపాలంటే చుక్కలు కనబడుతున్నాయి. చూద్దాం ఎట్లా నడుపుతున్నాం. ఇప్పుడు అడుగు ఎంతసార్లు ఇలా ఉరుకుతారు ఏంద్రా బాబు వీళ్ళు. ఎటు పోవాలరా బాబు. ఇట్లా పోయి మళ్ళా ఇట్లా వెళ్దాం. ఎస్, అది లెక్క. మనతోటి మామూలు ఉండదు, అంతే. మనతోటి మామూలు ఉండదు. చూడండి, ఇది ఒకటి చెప్పాలా మీకు. ఈ బిల్డింగ్ చూసారా? ఈ బిల్డింగ్ ఖత్తర్లోనే ఫస్ట్ కట్టిన హోటల్ 5 స్టార్ హోటల్ అన్నట్టు. ఇది చాలా అంటే చాలా ప్రాముఖ్యత ఉన్నది ఈ హోటల్కి. చాలామంది విఐపీలు ఇదే హోటల్కి వస్తారన్నట్టు. ఇంకా ముందుకెళ్ళి మీకు చాలా చూపెట్టాలి. మీకు అందమైన ఒక్క చేతితోటే నడుపుతున్న చుక్కలు కనబడుతున్నాయి నాకు. ఎక్కడ ఎవరిని గుద్దుతున్నావు అని చెప్పేసి. అది మన పరిస్థితి ఇప్పుడు. సైకిల్ మాత్రం మంచిగా పోతుంది అల్కా. ఒక్కసారి ఇట్లా దొక్కగానే జమ్మున పుష్ చేస్తుంది అన్నట్టు బ్యాటరీ. ఇలాంటి సైకిల్ ఉండాలి మంచిగా, ఎంత దూరమైనా దొక్కొచ్చు. అప్పుడు దీన్ని కూడా దొక్కొచ్చు, కానీ మనం ఎంత లేట్ చేస్తే అంత ఖర్చు అవుతుంది అన్నట్టు డబ్బులు. చూద్దాం ఈ రైడ్ కంప్లీట్ అయ్యేసరికి ఎంత బొక్క పడ్డదో నాకు. మీకోసమే ఈ బొక్కలంతా. చలో సిగ్నల్ పడ్డది, దూసుకెళ్ళిపోదాం. సిగ్నల్ పడ్డది. మంచిగా అనిపిస్తుంది నాకు. ఇది ఈవినింగ్ టైంలో ఇట్లా నడుపుతుంటే సైకిల్ అదిరిపోయింది. తగ్గేదే లేదు మనం, అస్సలు తగ్గేదే లేదు మనం, ఆగేదే లేదు. కానీ ఏం చేసినా కొంచెం ఆలోచించుకొని చేయండి బాబోయ్. నేను చేస్తున్నా అని చెప్పేసి తొక్కిళ్ళనుకో పోలీసులు వచ్చి మనం తొక్కుతారు. సో అది ఇంకా వెళ్తున్నాం. ఇంకా చాలా మంచి లొకేషన్స్ ఉన్నాయి, అన్నీ చూపెడతా.
ఇప్పుడు నేను ఉన్నా కదా, ఇది వచ్చేసి రన్నింగ్ ట్రాక్ అన్నట్టు. ఈ రన్నింగ్ ట్రాక్ మీద మనం సైకిల్ నడపొచ్చు. ఇది పరిగెత్తే వాళ్ళకు, సైకిల్ వాళ్ళకు ఈ ట్రాక్ అనేది యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. మీరు లొకేషన్స్ చూడండి, ఎంతసేపు నన్ను చూస్తారు ఇక. అండ్ ఈ ఏరియా పేరు వచ్చేసి కార్నిష్ అన్నట్టు, వెస్ట్ బే ఏరియాలో ఉంటుంది. ఎందుకు ఫేమస్ అంటే ఇది ఏ గవర్నమెంట్ రిలేటెడ్ ఎలాంటి ప్రోగ్రామ్స్ అయినా సరే, కొన్ని మ్యారథాన్స్ జరుగుతాయి అన్నట్టు. మ్యారథాన్ అంటే రన్నింగ్స్ 5 కిలోమీటర్ 10 కిలోమీటర్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా. అండ్ దాంతోపాటు నేషనల్ డే ఈవెంట్స్. అండ్ ఇప్పుడు December 18కి ఖతర్ నేషనల్ డే అన్నట్టు. అప్పుడు ఇక్కడ హల్చల్ ఉంటుంది, మొత్తం హెయిర్ షోస్. మన ఈ ఫైటర్ జెట్స్ ఉంటాయి కదా, ఫైటర్ జెట్స్కి ఆ పొగ కట్టేసి మొత్తం రచ్చ ఉంటుంది అన్నట్టు. ఇక్కడ ఫైటర్ జెట్ల విన్యాసాలు, ఆర్మీ విన్యాసాలు అండ్ కొన్ని ఇంకా మార్చింగ్ చేస్తారు కదా, అవి ప్రతి ఒక్కటి ఇక్కడ జరుగుతాయి అన్నట్టు. ఒక రేంజ్లు ఉంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది, ఒకసారి చూడండి. అండ్ ఇక్కడ రెసిడెంట్స్, ఖత్తరీ రెసిడెంట్స్ ఉంటారు కదా, ఈవినింగ్ టైంలో ఇక్కడికి వచ్చి ప్రశాంతంగా టైం ఎంజాయ్ చేస్తారు అన్నట్టు. చూడండి ఇక్కడ పక్కన ఇక్కడ కూర్చోవచ్చు ఆరామ్సే ఇక్కడ కూర్చొని మంచిగా ఈ బీచ్, ఇక్కడ ఈ సముద్రపు ఒడ్డున కూర్చొని మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అన్నట్టు. చాలా ప్రశాంతంగా ఉంటుంది. మన వీకెండ్లో చాలామంది వస్తారు. వీకెండ్లో ఎందుకు వస్తారంటే అందరికి హాలిడేస్ అండ్ వారం మొత్తం పనిచేసి ఆ హెడ్ఏక్, ఆ ప్రెషర్ అంతా తీసేయాలంటే ఇక్కడికి వచ్చి ఇట్లా ప్రశాంతంగా కూర్చోవాలన్నట్టు. ఇంకా ఆపేద్దాం. ఇక మెట్రో స్టేషన్ కూడా వచ్చేసింది. ఇది చూడండి, ఇది రోడ్డు పక్కనే మెట్రో స్టేషన్. ఇది కూడా అండర్ గ్రౌండ్ అన్నట్టు. చూడండి, చలో మనం ఇక్కడనే దిగిపోదాం. ఇక దూలు తిరిగిపోతుంది. బిల్లు ఎంత ఉందో చూద్దాం ఒకసారి. చూడండి, ఇది మన సైకిల్ ఇక్కడ వరకు తీసుకొచ్చింది మననే. బిల్లు ఎంత ఉందో చూద్దాం. బోర్డు చూడండి, చాలా కలర్ఫుల్గా ఉంది. చూస్తులు కదా, ఒక 10 రియల్ పే చేశారు. వాళ్ళందరినీ తక్కువ మందే ఉన్నారు, వాళ్ళు తీసుకెళ్తారన్నట్టు ఒక రౌండ్ 10 రియాల్. మళ్ళీ చాలా రోజుల తర్వాత ఈ కార్నిష్ ఏరియాకి వచ్చాను. నా ఫేవరెట్ స్పాట్ అన్నట్టు. ఎప్పుడు వచ్చినా ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా ఒక 15-20 మినిట్స్ కూర్చుంటే ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇక్కడ కూర్చొని పక్కనే మెట్రో స్టేషన్ కూడా ఉంటుంది. ఆ మెట్రో ఎక్కి మళ్ళీ ఇంటికి వెళ్ళేవాను అన్నట్టు, నా అపార్ట్మెంట్కి. సో అట్లా ఖత్తర్కి వచ్చినాక ఒక 1.5 మంత్ తర్వాత నాకు ఈ ప్లేస్కి వచ్చాను. చాలా నచ్చింది. ఇక అప్పటి నుంచి రెగ్యులర్గా వచ్చేవాను అన్నట్టు. ఇట్లా సైకిల్ మీదే కాదు, నడుచుకుంటేనే వచ్చేవాడిని. ఇంకొంచెం ముందుకు వెళ్తే అక్కడ సూక్ వాకిఫ్ ఉంటుంది. అది కూడా చాలా బ్యూటిఫుల్ ప్లేసు. అది కూడా ఇప్పుడు వింటర్ వచ్చింది కాబట్టి ఇక బాగా తిరుగుతా. అది కూడా మీకు వీలైతే అది కూడా చూపెడతా. ఇంకా ముందుకెళ్తే అది ఆల్రెడీ 25 రియాల్ ఖర్చు అయింది. అసలు ఒక 5-10 మినిట్స్ ఉంటే 25 రియాలు. ఇంకా కొంచెం ముందుకెళ్తే ఇక 50-70 అవుతుంది బుక్క. చూడండి, ఇది అండర్ గ్రౌండ్ టన్నల్ అన్నట్టు. అటు సైడ్ నుంచి అటు సముద్రం ఉంది కదా, అక్కడ నుంచి ఇటు సైడ్ రోడ్డుకి కనెక్ట్ అయి ఉంటుంది అన్నట్టు. సో అది మనం ఆ ఎండింగ్ నుంచి ఈ ఎండింగ్కి వచ్చినాం అన్నట్టు. సో ఇక్కడ నుంచి ఇలా వెళ్తే
మనకు మెట్రో స్టేషన్ వస్తుంది అన్నట్టు. సో అది సేఫ్టీకి అయితే ఇక్కడ చాలా ప్రిఫరెన్స్ ఉంది. ఎంత ఖర్చు అయినా పెడతారు, బట్ సేఫ్టీ ఉండాలన్నట్టు. అది నాకు చాలా అంటే చాలా నచ్చుతుంది ఖతార్లో. ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ప్రతి ఒక్కటి చాలా అంటే చాలా హై క్వాలిటీతో ఉంటుంది. ఎస్పెషల్లీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయినా కానీ, ఇక్కడ ఉన్న బ్రిడ్జెస్ ఉంటాయి కదా కొన్ని, ఆ బ్రిడ్జెస్ అయినా కానీ అదిరిపోతుంది. అండ్ ఒక్కసారి చూడండి అంబరిల్లాస్. ఇది మెట్రో స్టేషన్కి వెళ్ళే దారిలో ఉంటుంది. ఎట్లుంది, అదిరిపోయింది కదా. మొత్తానికి అయితే మన మెట్రో జర్నీ కూడా అయిపోయింది. ఆల్రెడీ వచ్చేసాం, దగ్గరలోనే ఉన్నాం మన అపార్ట్మెంట్కి. అండ్ ఒక కామన్ పాయింట్ ఏంటంటే, ఇంతసేపు మీరు చూసిన జర్నీలో ఎక్కడ చూసినా క్లీన్గా నీట్గా ఉంది. అది ఎందుకురా క్లీన్ నీట్గా ఉందా అంటే, మీరు చెప్పే ఆన్సర్ ఆఫ్కోర్స్ ఇక్కడ క్లీనింగ్ చేస్తారు, చాలామంది వర్కర్స్ ఉన్నారు, అది అంటారు. ఓకే, అండర్స్టాండ్. బట్ నా ఆన్సర్ ఏంటంటే, ఫస్ట్ దీన్ని ఇక్కడ ఖరాబ్ చేయరు, అంటే ఇక్కడ బయట చెత్త వేయరు, క్లీనింగ్ అనేది జరుగుతూనే ఉంటుంది. ఓకే, బట్ ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే చెత్త బయట వెయ్యరు అన్నట్టు. అది ఇక్కడ పెద్ద క్రైము. చెత్త ఉంటే ఇక్కడ ఉన్న మున్సిపాలిటీ వాళ్ళు వచ్చేసి ఫైన్ వేయడం కానీ, సీజ్ చేయడం కానీ, ఇలాంటి పనులు కూడా జరుగుతాయి. ఇంకా ముందు వచ్చే వీడియోస్ చాలా మాట్లాడుకుందాం. లేడీ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నా రూమ్ వచ్చేసింది, పోయి స్నానం చేసి పండుకోవాలి, ఇక నిద్ర వస్తుంది. బాయ్ బాయ్, గుడ్ నైట్.